ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలా ఆ బాక్స్ని ప్రాపర్గా ఓపెన్ చేయకపోతే లోపల ఉన్న బాంబు బ్లాస్ట్ అవుతుంది సార్. దాని ప్రభావం చాలా దూరం వరకు ఉంటుంది సార్. అలా కాదురా, నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఆల్మోస్ట్ 300 to 400 మీటర్స్ వరకు విధ్వంసం సృష్టిస్తుంది. బాంబుని ప్రాపర్గా డిఫ్యూజ్ చేయకపోతే పేలుతుంది సార్. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అమ్మో, నేను ఓపెన్ చేస్తాను, ఇటివ్వు. ఓకే, మీరు బాంబు కోసం వచ్చినట్లు ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. ఎవ్వరికీ డౌట్ రాకుండా ఆ బాంబ్ని డిఫ్యూజ్ చేయండి. షూర్ సార్. చిన్నపిల్లవి, నీకు రాదు, నేను తీస్తాను. నువ్వు నేను చేస్తాను, ఇవ్వరా? అరే నేను తీస్తాను, ఎవరా? అరే నేను చేస్తా. నేను చేస్తాను రా, నేనే మీ అందరికన్నా పెద్దదాన్ని. నేను చేస్తాను, నాకు ఇవ్వు. నాకే తెలియదు. ఇవ్వండి, నేను చేస్తాను. ఇవ్వండి, తీస్తాను, ఇటువు. ఏ పిల్లలు, ఈ బాక్స్ తో ఏం చేస్తున్నారు? ఇందులో ఏముందో చూడాలని చూస్తున్నాం. తప్పు. ఒకరి వస్తువులు ఇలా దొంగచాటుగా చూడకూడదు. మేమేమి దొంగచాటుగా చూడలేదు. ఇది ఇక్కడ ఉంటే ఏంటా అని చూస్తున్నాం అంతే. ఇదేవైనా స్వీట్ బాక్సా చూడ్డానికి? ఈ మనోహరికి ఎక్కడ ఏం దాయాలో తెలీదు. బాంబు తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టింది. అందర్నీ చంపాలనుకుంటుందేమో. ఈ బాక్స్ మీద కాదు, మనోహర్ దనుకుంటా. మీరెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి. అమ్మో, దీన్ని నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే ఆ అమరేంద్రకి దొరికుంటే మనోహరి పని అయిపోయేది. ఇది మాత్రం ఇంట్లో ఉండకూడదు. దీన్ని బయటికి తీసుకెళ్లిపోయి దూరంగా పారేస్తాను. ఏంటి మంగళ గారు? ఏం లేదు, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి కాఫీ టీలు కావాలేమోనని. ఇప్పుడే వద్దు. సరే బాబు. అమ్మో, కాస్తుంటే అల్లుడి గారికి అడ్డంగా దొరికిపోయేదాన్ని. పెరటి గుమ్మల నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఏమైంది మిస్సమ్మ? ఏమైంది? పెయిన్స్ వస్తున్నాయి. ఆనంద్, ఆకాష్, మిస్సమ్మకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. వెంటనే వెళ్ళి డాడీని పిలవండి. సరే అమ్మా. మిస్సమ్మ, కొంచెం మోచుకో మిస్సమ్మ. మిస్సమ్మ, మిస్సమ్మ, డాడీ వచ్చేస్తారు. మిస్సమ్మ,
మిస్సమ్మ ఏం కాదు మిస్సమ్మ. మిస్సమ్మ ఓడ్చుకో. డాడీ వచ్చేస్తారు. డాడ్ మిస్సమ్మ. మిస్సమ్మా బాగి బాగి బాగి. అయ్యో ఏమైంది మిస్సమ్మా బాగి బాగి ఏమైంది? నొప్పులు వస్తున్నాయండి. డెలివరీ డేట్ ఇంకా 4 days ఉంది కదా. ఏమోనండి, ఇందాక నుంచి కడుపంతా నొప్పిగా ఉంది. సార్ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? లేదు రాతోడు, హాస్పిటల్కి వెళ్ళాలంటే 100 kilometers పైన వెళ్ళాలి. సార్ మరి ఎలా సార్? సార్ ఎందుకైనా మంచిది డాక్టర్ గారికి ఫోన్ చేయండి. హలో హలో డాక్టర్. చెప్పండి సార్. భాగ్య గారు ఎలా ఉన్నారు? డాక్టర్ తనకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. వాట్? ఇంకా టైం ఉంది కదా, ఇంత ఎర్లీగా పెయిన్స్ వస్తున్నాయా? ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే డాక్టర్. లేబర్ పెయిన్స్ అంటారా? హాస్పిటల్కి తీసుకొస్తారా? మేము ఊరొచ్చాం డాక్టర్. రావాలంటే 5-6 hours పైన పడుతుంది. అవి పురిటి నొప్పులు కాకపోయి ఉండొచ్చు. ఒక పని చేయండి, పెయిన్ రిలీఫ్ కోసం నేను కొన్ని టాబ్లెట్లు ఇచ్చాను. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. హ. వీలైనంత త్వరగా తన్ని సిటీకి తీసుకురండి. డాక్టర్ రేపు తనకి సీమంతం, అది అవ్వగానే స్టార్ట్ అవుతాం. ఓకే అమర్ గారు, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయండి. ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. బాగి నీ మెడిసిన్స్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ బాక్స్ లో ఉందండి, సూట్ కేస్. సార్ మిస్సమ్మా కాసేపు ఓర్చుకో మిస్సమ్మా. కొంచెం ఓర్చుకో మిస్సమ్మ. మిస్సమ్మ. బాగి ఏం కాదు బాగి, ధైర్యంగా ఉండు బాగి. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, రిలీఫ్ ఉంటుంది.